అని ప్రభుత్వం చెప్తోంది. మీరు తక్కువ చూపిస్తారని వీళ్ళు అంటున్నారు. చేయకపోతే 52 దగ్గర ఆగిపోతుంది కదా అనేది. ఒక్క నిమిషం భయ్యా, ఒక్క నిమిషం బాలరాజ్ ప్లీజ్. నేను ఆయన అడిగే ప్రశ్న ఆయన అడుగుతున్నా, ఆయన అడగని. అది కూడా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ కదా. నేను కాంగ్రెస్ ఆయన అడిగా, ఆయన చెప్పని. నేనేమంటున్నానంటే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2004లో రిప్రజెంటేషన్ ఇచ్చారట ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, 2010లో ఇచ్చారట. 10 ఏళ్ళు అధికారంలో, 14లో ఇచ్చారట. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కులగణన చేయలే ఈ రాష్ట్రంలో. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కులగణన అనే ఊసే గుర్తుకు రాలే. మా తోటి బీసీ సోదరులకు ఎవరికి ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది ఆ రోజు. మళ్ళా 2021 జనగణన చేయమని కూడా మోడీని డిమాండ్ చేయలేకపోయినారు. అట్లాంటిది ఇలా ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధిగా, ఇంత పూల్ ప్రూఫ్గా, పకడ్బందీగా చేసి మీరు ఎవరన్నా నువ్వు ఇందాక అడిగిరు కదా తప్పులు జరగలేదా? 100% జరగలేదని ఎందుకు చెప్తున్నా అంటే 3 సిగ్నేచర్స్ ఉన్నాయి దాన్ని. ఒకటి సార్ నేనేమంటున్నా, డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళ సంతకం ఉంది, తీసుకున్న ఎన్యూమరేటర్ సంతకం ఉంది, సూపర్వైజర్ సంతకం ఉంది. నువ్వు ఏ వార్డులోనైనా ఇది తప్పుగా రికార్డ్ అయింది అని వాళ్ళు ప్రూవ్ చేస్తే మేము దేనికైనా సిద్ధం. అంత ఫుల్ ప్రూఫ్ గా ఈ సిస్టమ్ జరిగింది. ఒకటి. రెండు, నేను ఒకటేమంటున్నా, ఈ మొత్తంలో 2000 రేపు పొద్దున చేసే జనగణనలో కూడా కులాల గురించి సర్వే చేస్తారా? కుల గణన కూడా చేస్తారా? చేస్తే మీరు ఒక బీసీగా అంటున్నారు కదా, చేయండి అని ఒక సవాల్ ఇస్తే ఇప్పటి నుంచి బీజేపీ నుంచి మన లైవ్ షోలో అయితే సమాధానం రాలే. అదే మనం వాళ్ళ అర్ధాంగీకారం మేము చేయము, మాది బూర్జువా మనస్తత్వాన్ని భావించాల్సి ఉంటుంది. ఇంకొక మాట చెప్తా సార్, రాహుల్ గాంధీ గారు మొన్న బడ్జెట్ సెషన్ లో తెలంగాణలో జరిగిన కుల సర్వేను ప్రస్తావిస్తూ దేశం మొత్తాన్ని మేము రోల్ మోడల్ అంటున్నాం అన్నాడు. రోల్ మోడల్ అన్నారు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సర్వే దేశానికి రోల్ మోడల్ అన్నారు. బాలరాజు, డిబేట్స్ కి కొంత డెకోరం ఉంటుంది. నాకు వేరే చోట్ల ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నా డిబేట్స్ లో డెకోరం మెయింటైన్ చేస్తాను. ఒక్క మాట సార్, మీరు ఒక్క నిమిషం డెకోరం మెయింటైన్ చేస్తాం. 1 by 1 మాట్లాడుకుంటాం, మనం మాట్లాడిస్తాను. నేను యాంపిల్ టైం మీకు కూడా ఇచ్చాను. ఫస్ట్ ఒక టైం అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా 15 minutes మీరే మాట్లాడారు. మధ్యలో మనిద్దరం మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళు ఎంటర్ కాకుండా. అనవసరంగా అవతల వాళ్ళు మాట్లాడుతూ క్రాస్ టాకింగ్ వెళ్ళడం వల్ల టైం కిల్లింగ్ తప్ప ఒక్క ముక్క కూడా చూసే వాళ్ళకి అర్థం కాదు. పైగా తిట్టుకుంటారు ఏంటిది అని. 2011 అడగండి సార్. అరే నేను అడుగుతున్నా కదా, 2011 4,000 కోట్లు పెడితే మిగతా పార్టీలు గడ్డి పీకినాయా? మిగతా పార్టీలు అవినీతి జరిగింది బయట పెట్టాను ఎందుకు అడగలేకపోయినాయి? పార్లమెంట్ లో ఏం చేశారు? మిగతా పార్టీలు గడ్డి పీకినాయా? 4,000 కోట్లు ఖర్చు అయింది అంటే 2011 సెన్సెస్ కి మిగతా పార్టీలు ఏం చేసినాయండి? అడగలేవా? ఆడిట్ రిపోర్ట్స్ లేవా? ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. ఎందుకు అనవసరమైన బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా ఏం ఫలితం ఉండదు? మనం ఫూల్స్ అవుతాం చివరికి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు లైవ్ లో విన్నాయినా, బయట కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తున్నాయన్నా కోడిగుడ్డు మీద ఈకల వీకే రాజకీయాలు తప్ప ఇవేమి ప్రజలకు ఉపయోగపడే ఆదర్శంగా మీరు సకల ఎస్కేఎస్ సర్వే నిర్వహిస్తే అందరం విధిగా పాల్గొన్నాం కదా. మీరెందుకు ప్రభుత్వం నిర్వహించే సర్వే? ఇది రేవంత్ రెడ్డి గారు సొంత ఇంటి అవసరాల కోసం చేస్తున్న సర్వే సర్వే. ఇప్పుడు ఇక పేపర్ అంత టైం లేదు నాకు, ప్లీజ్ దయచేసి ఒకటే క్వశ్చన్ బ్రీఫ్గా ఒక 1 minute ఏంటంటే, ప్రభుత్వము ఇంకొక 3% చిల్లర ఏదో సర్వేలో పాల్గొనలేదు, జనాభా సర్వే చేసి